లింగనా ఓయమ్మ పెట్రోల్ నిజంగా చచ్చిపోతావునా ఏమన్నా ఏ కుటుంబం పోతావు నువ్వు అగ్గిపులు వేసేది ఎవడు చిన్న బండి టిప్పర్ తెస్తాండేది ఇన్నాళ్ళు ఫైర్ ఇంజన్ కూడా ఆడే ఉంది 33 కిలోమీటర్ల పక్కే ఉండేది ఫైర్ ఇంజన్ పెద్ద దూరం కూడా కాదు ఫోన్ కొడితే వస్తా Audio Jungle. బాగా కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునేదానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివి మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డే ఏంద్రా అది అన్నిసార్లు ఫోన్లు కొడుతున్నారు? నే గేమ్ ఆడతా అని కోతినేళ్ళు ఉన్నట్లున్నారు, అంతగా ఫోన్ కొడుతున్నారు. గేమ్ ఏం జరిగింది వచ్చాడా అబ్బా నీ గేమ్లో గేమ్ ఎప్పుడు ఏమే డే తిక్కకిన పట్టింది ఏమన్నా అన్నను అరెస్ట్ చేయడం ఏంది? ఆయన డే తిక్కకిన పట్టింది ఏమన్నా అన్నను అరెస్ట్ చేయడం ఏంది? చెప్పినా ఆయనకు వద్దు నాయన, 10 మంది కోసం బతకాలని ఎప్పుడు ప్రయత్నించద్దు, నువ్వు ఏదో ఇబ్బందులు పడతావన్నా అని చెప్పిన. ఇంకా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. పోతారా మీరు అప్పుడే? నేను బయలుదేరుతా. నాకు ఆ విషయం తెలుస్తానే గుండెలో గుచ్చుకుంటుంది కదరా ఫుల్. వస్తానులే, నేను కూడా వస్తా. తగ్గేదే లేదనేనాడా, నీకు నాకు తెలిసిందే కదా, అన్న కోసం ఏ దానికైనా సిద్ధపడతా. మీరు సిద్ధపడతారులే, వస్తానులే. నాకంటే ముందాడు మీరేం ప్లాన్ చేద్దానప్పా, అదే చెప్తాను చూడు. చేసే కలిసికట్టు ప్లాన్ చేయాలా లేదా ఎవరు ఇండివిజువల్గా ప్లాన్ చేయాలా ఒకటేసారి పెట్టు. ఏమైంది? కళ్ళు తిరిగే ఉన్నట్టుండే అన్నకి ఇట్లా అయిందంటే. ఆయన పేరు చెప్తే నువ్వు గుండాయి చేస్తావు లేదా నీకు నువ్వన్నా ఏమన్నా చేసుకుని చచ్చిపోతావు. అంత పవర్ఫులా? ఆయన పేరు చెప్తే నువ్వు గుండాయి చేస్తావు లేదా నీకు నువ్వన్నా ఏమన్నా చేసుకుని చచ్చిపోతావు. అంత పవర్ఫులా? రాష్ట్రం వెళ్ళాడిపోతుందంటారు. పోరా నాయన స్వామి, నువ్వు ఈ విషయాలకు దూరద్దు. ఆ విషయాన్ని నువ్వు ఎవరితో అడగద్దు. న్యూస్ టీవీ ఏం పెట్టద్దు 2 రోజులు. నీకు ఆ విషయం తెలిసిందంటే నీకు గుండె తట్టుకోలేదు. దయచేసి వద్దావు దాని ఎవరో నా నోటితో చెప్పిద్దిరా. నువ్వు ఏడు చేస్తావు, కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటావు, దొమ్మలు కొట్టుకుంటావు, అంతా ఇతన్ని అరెస్ట్ చేసినారా అని నీ అంతా నువ్వు బాధపడతావు. వద్దు చెప్పిద్ది నాకుతో పేరు అది. చెప్పు. లింగన్నరా లే చెప్పిద్ది నాకుతో పేరు అది. చెప్పు. లింగన్నరా లే. ఎవరు లింగన్న? తెల్దా నీకు లింగన్న? ఓ నాయన, అంత ఫేమస్ లింగన్న తెల్దంటే నువ్వు ఏం మనిషి ఏడ బతుకుతావు నువ్వు? లింగన్న చేసినారంటే నువ్వు ఎంత అల్లాడిపోతావు, విలవిల్లాడిపోతావు అనుకుంటు కదరా. ఎవడు లింగన్న అనేసి అసలు నీకు నిజం తెల్దా? మరి ఎవడు మనకి నీకు తెలుసు పో. అది ఈ వైజాగ్ లో నీకు ఏంది టయానికి ఏంది ఉపయోగించుకోవాలో, ఎట్లుంటే మంచిదో ఏంది ఉండదు చూడు. నువ్వు ఏదో మా టీంలోకి వేసుకుందామని చచ్చి లింగన్నకి ఇప్పుడు కోసం మేము ఆడవి నేను చిలకలతో కొట్టించుకోవాలా 2 ఏట్లు. లింగన్నకి ఇప్పుడు కోసం మేము ఆడవి నేను చిలకలతో కొట్టించుకోవాలా 2 ఏట్లు. ఇంకోడు బండ్ల కింద టైర్ల కింద చీలు పెడతాడు తెలుసా. ఆ ఓడు ఒకటి చేస్తున్నాడు.
అన్నకు ఆ విషయం తెలుస్తుంది, ఎటు బయటకు వస్తాడు. ఎవరో నా కోసం ఏమేం చేసి పిచ్చినా కొడుకులు కాదు, అన్న బయటకు వచ్చేస్తాడు వెంటనే రాత్రిలోపు. అన్న వస్తానే ఎవరెవరు ఏమేం చేసినా నా కోసం అని కనుక్కుంటాడు. వాళ్ళకి ఆ బంగారం ఇట్లా చేత్తో, ఇట్లా గుజరాలు ఇట్లా చేత్తో, డబ్బులు ఇట్లా చేత్తో ఇచ్చి పంపిస్తాడు. నా కోసం మీరు ఇంత కష్టపడినారా అని. అయినా నీకు లింగన్న అన్న తెలియదు కదా, నీకు తెలిసింటే అన్న ఫీల్ వచ్చేది. మాకు చూడు ఫీల్ ఎట్లుందో. లింగనా లింగనా मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ ఎంత మంచోడు నేను కూడా, నేను అస్సలు ఊహించుకోను. నేను కూడా అస్సలు లింగన్న నీకు తెలుసునా నాకు తెలుసునా ఎక్కువ. నువ్వు లింగన్న తెలియకుండా ఊరికే యాక్టింగ్ చేయాలని చూస్తే నువ్వు మింగన్న అవుతావు. ఆడలే అర్థమైందా? మింగుతారు నీ కాడ. మింగారు ఆ ఫీల్ ఉండాల, రియల్ గా ఫీల్ కావాల. లింగన్న అంటే నాకు ఎంత ఇష్టమో అని. ఏం చూసినావు నువ్వు లింగన్నది? చచ్చిపోలే అన్న. ఏం చూసినావు నువ్వు లింగన్నది? చచ్చిపోలే అన్న. తెలుసు కానీ అసలు నువ్వు లింగన్న ఏమేమి చేసినాడు తెలుసు? లింగన్న ఏమి నమ్మ కోట్లాది మందికి సేవలు చేసి, కోట్లాది మందిగా తిప్పి కొడితే 20-30 మంది చేసింటాడు. నువ్వు కోట్లాది మందికి ఎవరప్ప? తెలుసులే, కోట్లాది మాత్రం సమానం అయిపో 10 మందికి చేసినాడు. అట్లా ఏ రకం చేసింటాడు తెలుసా? ఏం చేసినాడు? ఏమి అన్నం పెట్టించడం ఏంది, స్థలాలు చేయడం ఏంది, అమ్మ ఎవరికైనా ఆయనకే సెంటు స్థలం లేదు. ఏదో ఈ మధ్య లాటరీ కొట్టి లెక్కలు సంపాదించినాడు. అది మాకు తెలుసులే. మళ్ళా ఈ మధ్య కలిసి వచ్చిందని ఏం సేవలు. నువ్వు ఏది చూసి ఇన్స్పైర్ అయినావు అది చెప్పు. ఆయన స్థలాలు చూసి స్థలాలు కొనిచ్చా. ఏమైనా గలాట్లయితే ముందు ఉంటాడా? గలాట్లయితే ముందు ఉంటాడులే, స్టార్ట్ అయితేనే వెనకలు ఉంటాడు. ఏమైనా గలాట్లయితే ముందు ఉంటాడా? గలాట్లయితే ముందు ఉంటాడులే, స్టార్ట్ అయితేనే వెనకలు ఉంటాడు. అంటే నీకు తెలుసు లింగన్న గురించి అయితే. అసలు గలాట్లకి ఇరికిచ్చేదే ఆ నా కొడుకు. వాడే కొట్లాడేది, అది వాడే కదా ఇరికిచ్చి కొట్టించేది, పక్కన తప్పుకునేది చిల్లర నా కొడుకు. ఏ అంటే డబ్బులు వచ్చినాయని మేమంతా కాకపడుతున్నాం కానీ లింగన్న లేదా వాడేంది ఫస్ట్ ఈ నుంచి మింగే ఎంత అంటాండి మీ నీకు తెలుదు. అది లేదా వాడేంది ఫస్ట్ ఈ నుంచి మింగే ఎంత అంటాండి మీ నీకు తెలుదు. అది నాకు తెలుసు. ఏంటి తెలుసు అతను ఎందుకంటే మురిని ఎన్నుకుండేది మీరు ఆడనే వెనక ఏంటుకుంటాడు తెలిసిన ఏ అంటే అయిపోతారు ఆ పక్క కూడా. డైలాగ్ అన్న ప్రాక్టీస్ చేయని అన్న బయటకు వచ్చినాడు. ఏమని చేస్తావు? నన్ను జైలు పోయినా అని తెలిసి ఇంతవరకు అన్నం కూడా ముట్టలేదు. అసలు బతుకున్నానంటే గ్రేట్ అన్న. నేను చూస్తాను అనుకోలేదన్నా. నిజం మా నేను బొగడి మించినోడు ఉన్నాడు. నేను అందుకే చెరకాలతో కొట్టించుకుంటాను ఇట్లా ఫస్సా అని. ఎప్పుడు లేగాల లంగ ఎత్తన్నా అన్నట్టుంది నువ్వు. ఎప్పుడు లేగాల లంగ ఎత్తన్నా అన్నట్టుంది నువ్వు. నేచురల్ గా ఉండాలా. నేచురల్ గా చేస్తాను. ఏం చేసినాడు లింగన్న నీకు? ఏదో నిన్నేదో ఉంచుకున్నాడు అన్నట్లు నువ్వేదో వాడేదో చచ్చిపోయినాడు అన్నట్లు నీకు ఇంకా మొగుడే లేడు అన్నట్లు ఎత్తాను. నిన్నేదో ఉంచుకున్నాడు అన్నట్లు నువ్వేదో వాడేదో చచ్చిపోయినాడు అన్నట్లు నీకు ఇంకా మొగుడే లేడు అన్నట్లు ఎత్తాను. నన్ను వాడుకున్నావు, నన్ను ఏం చేసినావు అంటున్నావు నువ్వు. అంత డౌట్ వస్తే పొడుస్తాడు డొక్కలేకి. సింపుల్ గా క్లాస్ గా రాలా ఎక్స్ప్రెషన్స్ చూడు. చాలా నువ్వు కనపడినావు అని అమ్మా. నువ్వు అడిగిన విననుకో నీతో పాటు నన్ను ఓడుస్తాడు. చిల్లరదివా నాయన. నిన్ను తీసపోతే మమ్మల్ని ఏమో గబ్బు పట్టించేటట్లున్నావు నువ్వు. ఊడరా నువ్వు మనమ్మాడి మీద డబ్బులు వస్తాయని పోతాడే చిల్లర పాప రాగన కొడుకున్నట్లున్నావు. వాళ్ళు లింగన్న నువ్వు లంగ తమ్ముడు ఓట మళ్ళా చిల్లర పాప రాగన కొడుకున్నట్లున్నావు. వాళ్ళు లింగన్న నువ్వు లంగ తమ్ముడు ఓట మళ్ళా లింగన్న నాకు అన్నలేదు. నువ్వు రాద్దు మా టీంలోకి జాయిన్ కాద్దు. వద్దు
నిజంగానే చాలన్నా. ఇంతవరకు నమ్మ జీతం నీకోసం ఎన్నో చేసినానన్నా. ఎంతవరకు నేను చేయలేకపోయా, కానీ నేనే బయట తెప్పించుకున్నానన్నా. ఎంత కష్టపడే చాలా. అది అట్లా చేస్తే నమ్ముతాడు. ఇంకా ఆయన ఎంత చేసినా కూడా వాడు సతీష్ గాడు అనేవాడు. నేను చేస్తే నవ్వుతావు, ఏలొచ్చింది నాకు ఆడకుండా అవి చేస్తావు. నన్ను అట్లా చేస్తావు మళ్ళీ నీకు. నువ్వు మళ్ళీ మన చెప్పు. నీకు ఎప్పుడు విషయం చెప్పాలనుకుంటా. నాకు అందరికంటే నువ్వే ఎక్కువ ఇష్టపడినా. లేట్ అయిపోడు. నాకు అందరికంటే నువ్వే ఎక్కువ ఇష్టపడినా. లేట్ అయిపోడు. నా బొంగుల మాత్రం నీ యాక్టింగ్ ఇదే ఆడ చేస్తే తెలుస్తుంది నీకు. సరే కానీ ఎంత ట్రై చేసినా వాడు సతీష్ గాడు వాడేమో పెద్ద కాన్సెప్టే ఆలోచించినాడు. వాడు పెద్ద తెలివిగా ఉన్నాడు. వాడిని అందుకే మట్టు పెట్టిన, వాడిని వేరే చోటు పట్టవరా అని చెప్పి వేరానికి గిరికిచ్చినాను. అందుకు వేరెవరు కూడా ఉన్నారు మా దాంట్లో ఉన్నారు. అందుకే వానికి చిలకలతో కొట్టించుకునేది వేరే వానికి ఇచ్చి నేను ఇది తీసుకున్నా. పెట్రోల్. ఓయమ్మ పెట్రోల్ నిజంగా చచ్చిపోతావునా? ఏమన్నా ఏ కుటుంబం పోతావు నువ్వు? అగ్గిపులు వేసేది ఎవడు? ఓయమ్మ పెట్రోల్ నిజంగా చచ్చిపోతావునా? ఏమన్నా ఏ కుటుంబం పోతావు నువ్వు? అగ్గిపులు వేసేది ఎవడు? అది అగ్గిపులు వేసేది ఎవడు? మంట పెట్టేది ఎవడు? నిప్పంటిచ్చేది ఎవడు? చుట్టూ మనోళ్ళే. అబ్బా ఇది పోసుకోండి అమ్మ, వద్దు వద్దు అన్న కోసం చావద్దు, అన్న వస్తాడని చెప్పి పక్క తీసిపోతారు. 2 ఫోటోలు కొట్టావు, వీడియో తీయడం అంతే. అన్న వస్తేనే అన్న సెల్లికి వాట్సాప్ పోతే వెంటనే వీడియోలు. ఎవరిది అది నువ్వేం చేయాలనుకుంటాను? నేను కూడా చేస్తా. ఇంకా అది పెట్రోలే నాటకాలు లేదు. ఒకరిదొకరు కాపీ కొట్టకూడే లేదు. మేము ఆల్రెడీ బ్యాచ్ లో ఒకరిదొకరు కాపీ కొట్టేకి లేదని మాట్లాడవు. నువ్వు కొత్తగా ఏదైనా ఉరేసుకుంటావు, ఉరేసుకో. ఇద్దరికి దెబ్బ పడుతుంది. అయినా ఇద్దరు పెట్రోలే కదా. సరే నువ్వు మనుషులు వేరే కదా అంటాడా? ఇద్దరికి అదే థాట్ వచ్చింది అనుకుంటే తాడుతో పట్టించుకోరాడా? వాడు చేసే ప్రవర్తన బట్టి ఏది పెట్రోల్ వేసుకున్నట్లు వేసుకుని ఒకసారి నటించాడు. ఎట్లా నటిస్తావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడతాను. అదే లింగన్న అంటాను నువ్వు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడతాను. అదే లింగన్న అంటాను నువ్వు. బుద్ధుందే స్టార్టింగ్ అయిపోయింది తిడతావు నువ్వు. లింగన్న ముందు బూతు మాట్లాడినావు, అది లింగన్న అన్నట్లుంది. నువ్వే కొమ్మ ముంచేది ఎట్లున్నావు? ఆయన కోసం పెట్రోల్ పోసి అంటించుకొని చచ్చిపోతా. ఎవరైనా ఇస్తారనుకో అన్నా, నువ్వు బయట రావాలన్నా, మీకోసం ఏమైనా చేస్తాను. పెట్రోల్ పోసుకొని తగిలిపెట్టి ఇప్పుడే ఇడుస్తానే. ఎవరైనా ఇడిస్తాపోతే పెట్రోల్ పోసి చచ్చిపోతాను. వల్ల నా అలిగర కోసం నేను ఏమో చేస్తా. ఇప్పుడు కలిసి పెట్రోల్ పోసుకున్నామా క్రిస్టల్ పోసుకొని చచ్చిపోతాను. వద్దనా నువ్వు అట్లాంటి చేయొద్దనా? మా నాన్న వచ్చేస్తాడనా? ఈయన వద్దనా అనా? ప్లీజ్ అనా అనా ఒక్కసారి ఇలా చెప్తాను అనా. వద్దనా, మా నాన్న వచ్చేస్తాడనా? నా వద్దు, నేను కళ్ళతో చూడాలా. నేను బయట వచ్చానుకో అన్న వచ్చేసరికి రాష్ట్ర తగలడిపోతుంది. అన్న వచ్చేసరికి రాష్ట్ర తగలడిపోతుంది. ఇట్లా చూస్తా అన్న పక్కన మీద చచ్చిపో. నా మీద దొర్లుతున్న వేళ నువ్వు చిల్లరెదవా. ఇట్లా చూస్తే అన్నాక నిజంగానే నీకు 20-30 లక్షలని జైల్లో పెట్టేటట్లున్నాడు. అది యాక్టింగ్ అంటే నాకు అర్థమైందా? నువ్వు పోతావు అయితే నువ్వు వేసుకుంటావా? వేరే తప్పదు. ఇంకా మాత్రం నువ్వు నిలబడు. ఇంకా ఓవర్ మాట్లాడతాను చిన్నది. బందే యాక్టింగ్ బందే యాక్టింగ్. సతీష్ పెట్రోల్ ఏం పోసుకోవడం లేదు, వేరే పిల్లోడు పోసుకుంటున్నాడు చూడు. ఇదే ప్యాంట్ చూస్తావా? బ్లాక్ ప్యాంటు
షర్ట్ ఏం వేసుకోడా టీ షర్ట్ చేస్తాడు అంటున్నాడు. ఆ పిల్లోడు అట్లా పోసుకుంటా అంటాడు. ముందు నుంచి 2 ఫోటోలు వీడియోను నీటి తీయండి. బాగా కనబడాలా తీసుకుంటేనే అగ్గిపుల్లేసి తీసుకుంటేనే అగ్గిపుల్లేసి ఉండు. దీప అదేలే సాంగ్ కూడా పెట్టినాడు, కార్తీక దీపం అని. ఏంది మళ్ళీ ఏందంటే నువ్వు అగ్గి పెట్టినట్టు తెచ్చుకో, లైటర్ అగ్గి పెట్టేట్లేమన్నా. అవేంటికి సరేలే అన్న చెప్పినట్లు ఇన్నట్లు. ఇంకా అదే ఎవరన్నా అట్లా చేసుకుంటే డబ్బులు ఇస్తామన్నారు 10 లక్షలు. ఇప్పుడు మనం డైరెక్ట్ అడిగినా ఎవరు తీసుకోరు కదా. అందుకు అభిమానేలే, లింగన్న అభిమానే. చచ్చిపోతాడు, నరాలు తెంపుకుంటాడు అన్న కోసము. పోయిన ఎలక్షన్స్లో కింద తెంపుకున్నాడు. పోయిన ఎలక్షన్స్లో కింద తెంపుకున్నాడు. సరే ఒక 1 అవర్లో ఉంటా. మంచిగా చెయ్యి, న్యాచురల్గా ఉండల్లా. నువ్వు అట్లా పోసుకుంటా అంటే నేను ఆపక్కుంటా, చుట్టూ మనోళ్ళే ఉంటారు. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్ కట్గా అన్న ఫస్ట్ నువ్వు ఇది పోసుకునేంత వరకు అరిసేది ఒకవేళ యాక్టింగ్ చేయి, తర్వాత అరిసేది లబో దిబో కొట్టుకునేది ఒరిజినల్గానే వచ్చేస్తుంది. నువ్వు ఇంకా జీవిచ్చేసినట్లే. ఇంకా సమాధం చేసేస్తారు అంటే నువ్వు ఇంకా జీవిచ్చేసినట్లే. ఇంకా సమాధం చేసేస్తారు అంటే ఎవడు అందుకే ఎవరు నాయన ఎవడేమన్నా ఇప్పుడు నా మేడ అర్థమైంది. డబ్బులు పోతాడు మనకు. డబ్బులు ఫస్ట్ 5 నిమిషాలు నటించేది మింద పోసుకున్నావు. చెప్పేది అది పోసుకుని నువ్వు ఫస్ట్ 2 నిమిషాలు నటించినావంటే తర్వాత 5 నిమిషాలు నటన అవసరం లేదు. ఒరిజినాలిటీ ఉంటుంది. ఏంది ఆ క్రిజనాలు పోసుకున్నాక ఆ బులేసి అంటించేస్తారు. ఆ క్రిజనాలు పోసుకున్నాక ఆ బులేసి అంటించేస్తారు. ఎవరు బయట వ్యక్తులు ఎవరు ఉంటారు? మనోళ్ళే ఉండేది. మనోళ్ళు కాదు, నీ వాళ్ళను. ఏ గొట్టమాడా నా వాళ్ళు ఎవరంటికైతారు? గొట్లమాడ ఒరిజినల్ అన్నతో పేరు వస్తుంది. నా బొమ్మల పేరు ఎవడాడు? లింగన్. అసలు లింగన్ ఎవడాడు? నాకే సంబంధం, ఆయనకే సంబంధం. కడుపు గుడి పెట్టాడా? ఎవరు చేశాడా? సంబంధం లేదైనా మా కోసం రా, మా కోసం అప్ప. మీకోసం ఏం పడి కిసాలు పోసుకోవాలా, దొడ్లో పోసుకోవాలా? అది మళ్ళీ చంపేయాలని మళ్ళీ ప్లాన్. ఎవరు? మేము అట్లా నీచులం కాదు. నాకు తెలుసు నువ్వు నీచులు ఎవరో. నాకు మేము అట్లా నీచులం కాదు. నాకు తెలుసు నువ్వు నీచులు ఎవరో. నాకు ఎవరు బయట ఎవరున్నారు? బయట ఎవరున్నారు? అగ్గిపులేసేకి బయట ఎవరున్నారు? నువ్వే మొత్తం అంతా ప్లాన్. నువ్వే వాళ్ళకి నేర్పించావంటే అమ్మ నీకు నిన్నటిస్తే మాకేమొస్తుంది? ఏమొస్తుంది? కోటి డబ్బులు వస్తాయి. ఎట్లా? షో ముందర పెట్టుకొని కృష్ణాలు పోసుకుంటే, ఈ పెట్రోల్ పోసుకుంటే అమ్మయ్యో నన్ను ఇంటికి చేస్తావా? ఏ కొట్టమోడా నువ్వు ఏడో తప్పుగా అర్థం చేస్తున్నావు. ఇది నిజమే. అమ్మా చెప్పి లైట్ గా పోసుకుంటావా? నా బొమ్మలు పోసుకో, నువ్వు పోసుకో, యాక్టింగ్ చేస్తా. నేను పోసుకుంటే మనోళ్ళు 6 మంది ఉంటారు. నాలుగు పొరపాటుగా అగ్గిపులు వేయనని ఎత్తారు. నేను పోసుకుంటే మనోళ్ళు 6 మంది ఉంటారు. నాలుగు పొరపాటుగా అగ్గిపులు వేయనని ఎత్తారు. నీ ప్రాణం నా ప్రాణం కదా. సీరియల్ దాగే అలవాటు ఉంటుంది. వాళ్ళ పక్కన పెట్రోల్ పోసుకుంటే అంటుకుంటే నీ కూడా ఫైర్ ఇంజన్ కూడా ఆడే ఉంది. 33 కిలోమీటర్ల ఆ పక్కే ఉండేది ఫైర్ ఇంజన్. పెద్ద దూరం కూడా కాదు. ఫోన్ కొడితే వస్తుంది. ఫోన్ కొడితే చచ్చిపోయేటప్పుడు అని నాకు నువ్వు చేసేది 2 నిమిషాలు యాక్టింగ్, తర్వాత 10 నిమిషాలు విల ఆడతావు యాక్టింగ్ లో. అది యాక్టింగ్ లో కాదు, రియల్ గానే. చచ్చిపోయింటాను. ఇంకా దినానికి ఎత్తారు ఇంకా అంబులెన్స్కి. చచ్చిపోయింటాను. ఇంకా దినానికి ఎత్తారు ఇంకా అంబులెన్స్కి. అక్కడ ఇంకా చూస్తాడు డాక్టర్ పెట్టి ఐఎమ్ సారీ సార్ మిస్టేక్ టైం చేస్తారు. మేమేం చేయలేదు సార్. లింగన్న ఎవడు కొట్టంగా విడిపించుకోవడం బాబాయ్ కొడుక మా పెద్ద కొడుక ఏమన్నా మా నాయన పుట్టినాడా? ఎవడాడు? లింగనా ఏ రాజా చేస్తాడేమన్నా? అది కూడా ఇక్కడ నీకు ఆయప బయటకు వస్తాను చేస్తాడు కదా, ఫోటో వీడియో చూపిస్తాం కదా. నీ ఉండాలి కదా. నీకు ఆయప బయటకు వస్తాను చేస్తాడు కదా, ఫోటో వీడియో చూపిస్తాం కదా. నీ ఉండాలి కదా.
నేను తీసుకుంటాం కదా చూపించేవి. ఎట్లా మళ్ళీ అదే మళ్ళా అవి మేము చూపించాము, నువ్వు అంత ప్రాణత్యాగం యాక్టింగ్ నా తొక్కలు మళ్ళీ కింద పడడాలు. ఏ అమ్మ నేను ఏదో అనుకుంటా, నువ్వు చేయవా? నా బొంగలు చేస్తారు పోయి కాదు అమ్మా. ఎవరికి సరే చిలకాలతో కొట్టించుకోవడం, కొరడా దెబ్బలు ఇవన్నీ ఓకేనా? బండి కింద చేతులు పెట్టడాలు నువ్వు పెట్టుకో. బండి కింద చేయి పెడతావు. చిన్న బండే ఇదైతే చేయొచ్చులే, చిన్న బండేలే మాట్లాడతాను. పెడతావు ఊరికే పెట్టడమే చెయ్యి. చిన్న బండి కిందే. చిన్న బండి అంటే చెప్తా కదా, చిన్న బండే ఓకే కదా? ఓకే, అదేం పెద్ద విషయం కాదు. ఈ బండి ఇదంటే ఎవడన్నా మంట వేస్తాడని భయపడతాను, అదేం చేసేది. ఆడ మెయిన్ గేట్ ఎంట్రన్స్ లో నల్ల ఇదే ప్యాంటేనా? మెయిన్ గేట్ ఎంట్రన్స్ లో నల్ల ప్యాంట్ వేసుకొని వైట్ కొద్దిగా టీషర్ట్ వేసుకొని పడుకుంటాడు. మీరు మెల్లిగా చిన్న బండిలో వచ్చేసి చేయిలు పెట్టింటాడు ముందుకి. మీకేం దొక్కిలో తెలుసుగా, జైలు పెట్టినా కూడా చేయిలు పెట్టింటాడు ముందుకి. మీకేం దొక్కిలో తెలుసుగా, జైలు పెట్టినా కూడా. ఏ తల దొక్కించి అదే అదే ఏమే ఉంటాడు రా బండుకొని రా. నాకు అర్థమవుతుంది. చిన్న బండి ఏం చేయాలి తల మీదకి ఎక్కిస్తావా? గొడ్ల మాడ చిన్న బండి ఏమైతుంది? చిన్న బండి యాబండి ఎక్కిస్తారా? చిన్న బండి యాబడి పెద్ద బండ్లు అనుకుంటున్నావేమో. జరుగుతాయేమో పెద్ద బండ్లు అనుకుంటున్నావేమో. చిన్న బండి టిప్పర్ తెస్తాండి. ఇన్నాళ్ళు చిన్న బండి టిప్పర్ తెస్తాండి. ఇన్నాళ్ళు అన్నాళ్ళు అనేవాళ్ళు ఇట్లా చేస్తారా? రియల్ గా జరిగిపోతే అన్న కోసం కోసుకుంటున్నాడు, ఇట్లా చేసుకుంటున్నాడు. అది పాపం ఇంట్లో వాళ్ళ కోసమే సావారు, మళ్ళీ బయట వాళ్ళ కోసం ఎట్లా వస్తారు? ఆడ గుంపులో దొబ్బి పడేయడమే. సంపే గట్టి ప్లాన్ చేస్తారు. మీరే మొత్తం అన్నాళ్ళే చిన్న ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదైనా బతుకుతారని పోతే దాన్ని చంపేసి పుడి చంపేసి మళ్ళీ దాన్ని వాడు బతికే, వాడు సేఫ్టీ అయ్యే, వాడి పేరు వచ్చే, వాడిని చేసేకే, వాడు బతుకోనే ఇట్లా ప్లాన్. చిన్న టిప్పర్లారి ఇట్లా 4 టైర్లు టక్ ఎక్కి వెళ్ళిపోతాయి. ఏమే అట్లా దూమ్ కొట్టుకొని పో నువ్వు. చిన్న టిప్పర్లారి ఇట్లా 4 టైర్లు టక్ ఎక్కి వెళ్ళిపోతాయి. ఏమే నువ్వు చిన్న తల మీద చిన్న టిప్పర్ లారీ ఎన్ని 4 టైర్లు ఎక్కుతాయి అంతే. ఇట్లా పట్ 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 అని అంటుంది. టిప్పర్ లారీ ఎక్కితే కూడా తల పగిలిపోతుంది. అది కూడా నిండు లోడ్ ఉండే లారీ. ఎట్లా మాట్లాడతావు? నీకేమన్నా సెన్స్ ఉమెన్ సెన్స్ ఏమన్నా కొద్దిగా ఉన్నారు లిమిటెడ్ ఏమైనా మన కాంట్రాక్ట్ చేసుకుంటూ నేర్చుకో. కొద్దిగా ఉన్నారు లిమిటెడ్ ఏమైనా మన కాంట్రాక్ట్ చేసుకుంటూ నేర్చుకో. ఇప్పుడు నువ్వు చిన్న బండి కింద పండుకోవా? నువ్వు ఎక్కువ మాట్లాడు. పెట్రోల్ పోసుకోవా? సరే పెట్రోల్ వదిలే, యాసిడ్ అబ్బుయో ఏమే యాసిడ్ అంటే అబ్బుయో ఏమే యాసిడ్ అంటే పోయి నువ్వురా నువ్వు లింగన్న ఏం కావాలా? వస్తా నీళ్ళు తాగి చూస్తా. మళ్ళా నీళ్ళేం తాగినా రా, వేనాక దండి తాగొచ్చు. కానీ రా కాదు నా చెప్తే ఇది వెచ్చగా ఇది పోసుకోవడం కంటే మంచిది ఏం లేదు. రెండిట్లో తీసుకోరా. రెండిట్లోనే చేసేటట్లు నువ్వు వేసుకో, చచ్చిపో. అర్థమైందా? ఆ లింగాన గాని కోసం నేనెందుకు చచ్చిపోతా? ఆ లింగాన గాని కోసం నేనెందుకు చచ్చిపోతా? ఏమి నువ్వు చచ్చిపో మళ్ళా చచ్చిపోతాను. ఓ నాయన ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యేటట్టుంది. ఇప్పుడు ఆ గుంపులో ఎవడు దొరుకుతాడో, ఎవని దొబ్బేళ్ళో, ఎవరినంటే ఇచ్చేళ్ళో ఏందిరా నాయన స్వామి.